గుంటూరు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి నేతృత్వంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వర్గీకరణకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చాలా సిగ్గుచేటు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఆ ప్రభుత్వం ఏదైతే వారు అనుకున్నారో వారి నిర్ణయాల ప్రకారమే రాజీవ్ మిశ్రా కమిషన్ కూడా ఈరోజు అనుకూలంగా మద్దతు తెలపడానికి వర్గీకరణకి తీవ్రంగా మాల మహానాడు తరపున ఖండిస్తాను. ఇది చాలా అప్రజాస్వామికం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ 2011 సెన్సెక్స్ ప్రకారం వర్గీకరణ అమలు చేస్తామని చెబుతున్నారు. చాలా సిగ్గుచాటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011 ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటారో తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మాలామాదిగుల మధ్య అన్నదమ్ములటువంటి మాలామాదిగుల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగుల్ని 2 కళ్ళులాగా చూసుకుంటామని చెప్పారు. మరలా ఈరోజు అంతేకాకుండా జిల్లాల వారీగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరలా ఈరోజు మాట మార్చి రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్ ఏర్పాటు చేసి వర్గీకరణకి బిల్లు ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో 1,00,000 మందితో రాజధాని ప్రాంతంలో జూన్లో మాలల మహాగర్జన పేరుతో మేము పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఈ భారత రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తప్పుపడుతూ మా ఉనికిని మా ఏదైతే మాల అస్థిరత్వాన్ని కాపాడుకునేందుకు మేము అందరం ఏకతాటి మీదకి రాష్ట్రంలో ఉన్న 12 సంఘాలు మాల మహాసభ, మాల మహానాడు, ఐక్యమాల మహానాడు అందరం ఏకతాటి మీదకి వచ్చి సమావేశాన్ని నిర్వహించడానికి ఈ సందర్భంగా నిర్ణయించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.